ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది ఓ రకంగా టీడీపీ పార్టీకి బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఘటన తర్వాత కోనేటి ఆదిమూలంని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. విషయం ఏమిటంటే తనపై పోలీసులు నమోదు చేసిన కేసుని వెంటనే కొట్టివేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు మాట్లాడుతూ తాము రాజీకి వచ్చామని, కేసు ఇక అవసరం లేదని, కేసును కొట్టివేయండి అని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక దాంతో చేసేదేమీ లేక హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం ఈ విషయం తెలుగు మీడియాలో పెను సంచలనంగా మారింది. ఇకపోతే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారని, శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ మహిళా టీడీపీ నేత సరిగ్గా 2 వారాల కిందట హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీనికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలను కూడా అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. కట్ చేస్తే దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు మీడియా కథనాల ఆధారంగా కేసులు పెట్టడం జరిగింది. అయితే అప్పుడు బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తనపై కేసు పెట్టారని హైకోర్టులో ఆదిమూలం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడం, తమ క్లయింట్లు ఇద్దరు కోర్టు బయట రాజీ పడ్డారని లాయర్లు వాదించడంతో ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు బయట కాంప్రమైజ్ అయి ఫిర్యాదును వెనక్కి తీసుకున్న బాధిత మహిళ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని చెబుతూ నమోదైన కేసును కొట్టివేయాలంటూ కోరింది. సీన్ కట్ చేస్తే తమ క్లయింట్లు ఇద్దరు రాజీకి వచ్చారంటూ వారి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో కోనేటి ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.